ఓరి నాయనా! ఇదేం సినిమారా అయ్యా! ఏం చేద్దామనుకున్నాడు? ఏం తీసాడు? నేనేం చూసాను? నాకైతే అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అదేనండి 'ఉపేంద్ర' హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'యూ అండ్ ఐ' సినిమా గురించి. సినిమా స్టార్టింగ్‌లోనే చెప్పాడు. తెలివైన వాళ్ళైతే సినిమా చూడకుండా ఎళ్ళిపోండి అని. నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. ఇదేట్రా బాబు డబ్బులిచ్చి టికెట్ కొనేసుకున్నాను. ఇప్పుడు ఎళ్ళిపోమని చెప్తున్నారేటని. తెలివైనోళ్ళైతే 'ఉపేంద్ర' సినిమాకి ఎందుకొస్తాంలే అనుకోని సినిమా చూసాను. ఇంతకీ కథ ఏంటి అనుకుంటున్నారా? సమాజంలో కొంతమంది స్వార్థపరుల వల్ల ప్రకృతి ఎలా నాశనం అయిపోతుంది అన్న ఒక పాయింట్‌ని తీసుకొని డిఫరెంట్‌గా చూపిందాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే డిఫరెంట్‌గానే చూపించారు. కాకపోతే మనకే కనెక్ట్ కాలేదు. కంటెంటు మంచిదే. తీయాలనుకున్న ఉద్దేశం మంచిదే. కానీ తీసే విధానమే మనకి కనెక్ట్ కాలేదు. 'ఉపేంద్ర' సినిమాలంటే డిఫరెంట్‌గా ఉంటాయని తెలుసు. కానీ మరీ ఇంత డిఫరెంట్‌గా ఉంటదని మాత్రం అనుకోలేదు. ఈ సినిమా అయితే నిజంగానే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. కానీ కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్థమయ్యేలా ఇంకా కొంచెం స్క్రీన్ పైన బాగా రాసుకుని ఉంటే మాత్రం నిజంగా బాగుండేది. ఎందుకంటే కొన్ని సీన్స్ మనల్ని బాగా కన్‌ఫ్యూజ్ చేసేస్తాయి. అలా అక్కడి నుంచి ఇక్కడికి ఈ సీన్‌కి, ఆ సీన్‌కి అలాగా అర్థం కాకుండా ఎటో వెళ్ళిపోతుంటది. దానివల్ల మనం కొంచెం బాగా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అది కొంచెం ఒక ఆర్డర్‌లో పెట్టుకుని ఉంటే మాత్రం కొంచెం అర్థమయ్యేదేమో స్టోరీ. ఈ సినిమాలో నాకేం నచ్చిందంటే అది 'ఉపేంద్ర' గారి పెర్ఫార్మెన్స్ అండి. నిజంగా డైలాగ్ డెలివరీ గానీ, అతని పెర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం హీరోయిన్ ఈ సినిమాలోని ఏదో వాస్తు కోసం ఏదో పెట్టినట్టుగాన ఎందుకుందో, ఎందుకు యాక్ట్ చేసిందో కూడా తెలీదు. అలా ఉంది. మిగతా క్యాస్ట్ అయితే అందరికి తెలిసిన క్యాస్ట్‌నే పెట్టారు. కానీ వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అని మాత్రం నాకు అనిపించింది ఈ సినిమాలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఏదో ఒక్క సాంగ్ మాత్రం ఏదో అర్థమయ్యేలాగా అనిపించింది. మిగతాయన్నీ పెద్దగా ఏం లేదు. బీజీఎం అయితే బాగుంది సినిమాలో. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కెమెరాని అటు, ఇటు, పైకి, కిందకి ఎలా పడితే తిప్పేసినా బాగానే చూసేశారు. ఎక్కువ శాతం కెమెరా గాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా షూట్ చేశారు సినిమా మొత్తాన్ని కూడాను. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్‌కి వస్తే సినిమా అంతా కూడా చాలా రిచ్‌గా ఉంటదండి. చూడ్డానికి చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనబడుతూ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. 'ఉపేంద్ర' గారి కాస్ట్యూమ్స్ గానీ, అతను కొంచెం మాస్క్స్ గానీ, లేకపోతే మేకప్ గానీ అవన్నీ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. మనల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఈ సినిమాని చాలా డెప్త్‌గా ఆలోచించి తీసినట్టు ఉంటుంది. కానీ మనం ఆ డెప్త్‌ని అయితే రీచ్ అవ్వలేము. మధ్యలో అయితే ఇరిటేషన్ వచ్చేద్ది. ఇరిటేషన్ వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేయండ్రోయ్ అని అనాలనిపిస్తది. కానీ ఎవడివ్వడు కదా! అందుకని జాగ్రత్తగా కూర్చొని సినిమా చూశాను. కానీ ఎందుకో ఈ సినిమా అయితే మాత్రం కనెక్ట్ కాలేదు. నాకైతే పెద్దగా అయితే ఏమి నచ్చలేదు. కానీ 'ఉపేంద్ర' గారి ఫ్యాన్స్‌కి అయితే మాత్రం నచ్చొచ్చు సినిమా. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2/5. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.